హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి టొమాటో మష్రూమ్ బిర్యానీ నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ముందుగా జాన్లోకి జీలకర్ర, ధనియాలు, చెక్క, మక్క, లవంగాలు, మిరియాలు వీటినన్నీ వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలన్నమాట. ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరికి వెనకాల బ్రౌన్ పార్ట్ని తీసేసుకొనేసి కొబ్బరి మొత్తాన్ని సన్నగా తరుక్కొని మిక్సీకి వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి లిడ్ క్లోజ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి చేత్తో తీసేసుకునేసి వాటర్ యాడ్ చేసుకునేసి నున్నగా పేస్ట్ అయ్యేలాగా మనము ఈ కొట్టుకోవాలన్నమాట ఈ మసాలాని అంతా కూడా. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి 2 స్పూన్స్ గీ అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఒక 4 మిర్చి యాడ్ చేసుకోవాలి అండ్ 1 ఎర్రగడ్డ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. ఒక 10 తెల్లగడ్డలు వేసుకోవాలి. తర్వాత వీటిని అంతా ఒకసారి మగ్గించుకున్నాక పుదీనా 1 కప్పు పుదీనా వేసుకోవాలి అండ్ 2 కప్పులు టమోటా వేసేసుకునేసి మగ్గించుకోవాలి. ఇక్కడ నేను మష్రూమ్ని కట్ చేయకుండా మష్రూమ్స్ కానీ వేస్తున్నాను. అలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బిర్యానీ అనేది. వాటిని అంతా ఒకసారి కలుపుకునేసి లిడ్ క్లోజ్ చేసుకునేసి ఒక 5 నిమిషాల దాకా పెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా దిగిపోతుంది మష్రూమ్ మీద. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని వేసుకునేసి ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాక దీంట్లోకి పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవాలి అండ్ 1 స్పూన్ మిరప్పొడి అనేది యాడ్ చేసుకునేసి ఒకసారి కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. ముందుగా రైస్ అంతా వేసేసుకునేసి ఒకసారి రైస్ అంతా పట్టేలాగా కలుపుకున్నాక వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకునేసి కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో వచ్చేసి నిమ్మకాయ అనేది ఒక అర్ధ చెక్క నిమ్మకాయ అనేది పిండుకోవాలి. నిమ్మకాయ లేకపోతే పెరుగు అనేది యాడ్ చేసుకోవచ్చు. అంతే లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకుంటే ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయ్యాక మనకి టమోటో మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అండ్ టేస్టీ అండ్ హెల్తీగా టమోటో మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్